B27 న్యూస్ కి స్వాగతం. దుబ్బాకను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్, ఇంకా చేసేది కూడా మేమే. మల్లన్న సాగర్ నిర్మించాం, కాల్వలు తవ్వించాం, మండే వేసవిలో కూడా పంటలకు నీళ్లు పారేలా చేశాం. రైతు బాగుంటేనే దుబ్బాక బాగుంటుందనే నమ్మకంతో ప్రతి అడుగు వేశాం. మరోసారి అవకాశం ఇవ్వండి, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాం. దుబ్బాకను మరింత ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే మీ ఓటు. దుబ్బాక మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు నా విన్నపము, గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దుబ్బాక అంటే అసలు మారుమూల గ్రామం, ఎవరికి తెలిసేది కూడా కాదు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత దుబ్బాకను దాని రూపురేఖలు మార్చే విధంగా చాలా ప్రజలకు సంబంధించిన ఎన్నో పనులు చేసిన ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ పార్టీ, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎలక్షన్ అయి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వంలో ఏం పని అయింది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే దుబ్బాక పట్టణ ప్రజలకు, గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ వచ్చిన తర్వాత మరి దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్లు, రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు కట్టిన నియోజకవర్గం దుబ్బాక మున్సిపాలిటీలో రావడం కూడా దుబ్బాక పట్టణ ప్రజల అదృష్టంగానే భావిస్తున్నారు. మరి దుబ్బాకల ఆసుపత్రి లేక నానా అవస్థలు పడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో అప్పుడు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతో పాటు కేసీఆర్ స్కూల్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం మీద ప్రేమ కొద్దీ ఒక మంచి స్కూల్ భవనం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మంచి భవనాన్ని కూడా నిర్మించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్ అనేది ఒక వరం. మరి ఆ మల్లన్న సాగర్ కట్టుకున్న తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా ఇంక్లూడింగ్ దుబ్బాక మున్సిపాలిటీలో కూడా సాగునీరు మల్లన్న సాగర్ ద్వారా, కెనాల్ ద్వారా మన ప్రాంతానికి కూడా మరి మున్సిపాలిటీ సంబంధించిన దుంపలపల్లి గాని, గుండవెల్లి గాని, దుబ్బాక గాని ఈ పరిసర ప్రాంతాలకు ఒక మంచి కెనాల్ రావడం, ఈ ప్రాంతంలో ఉన్న చెరువు కుంటలు నిండి ఈరోజు సస్యశ్యామలంగా కొన్ని వేల ఎకరాలు నాట్లేసుకున్నామంటే మరి ఆ ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. దుబ్బాక మున్సిపాలిటీలో 4-5 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేసుకొని చాలా డబ్బులు కూడా కేటాయించి అవి కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే దుబ్బాకల మొత్తము మున్సిపాలిటీకి సంబంధించిన పక్కనున్న గ్రామాలు, టౌన్ సంబంధించి అన్ని సీసీ రోడ్లు గాని, మోరీలు గాని, కరెంటు స్తంభాలు గాని, నూతనంగా బస్ స్టాండ్ కూడా నిర్మించుకోవడం జరిగింది. దాంతో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్, కేసీఆర్ గారు ఒక దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి, కేసీఆర్ గారు స్వయంగా దుబ్బాకకు వచ్చి 300 కోట్లు ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించి మరి ప్రాంత ప్రజలకు ఈ రోజు ఆ దైవాన్ని అందించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇలా చాలా పనులు మరి గత ప్రభుత్వంలో అయినాయి. మరి నా మనమేంటంటే అందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది, 2వ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నది. ఆలోచించుండ్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరంలో 2.5 లక్షలు కూడా శాంక్షన్ చేయలేని ఇప్పటి ప్రభుత్వం. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు. మరి నిజంగా కూడా వాళ్ళని అభివృద్ధి చేసేది ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో దుబ్బాక మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో ఒక్కసారి మా దుబ్బాక పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలి. వచ్చేది తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఆలోచించండి. 5 సంవత్సరాలు ఉండే కౌన్సిలర్లను, చైర్మన్లను మరి మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించి మరి మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి తప్పకుండా దుబ్బాకకు సంబంధించిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి 1కి 10 సార్లు ఆలోచించి మంచి అభ్యర్థులను, గతంలో పనిచేసిన ప్రభుత్వాన్ని మరి దీవించి మీరందరూ ఆశీర్వదించి మరి 20 కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి ఆశీర్వదించవలసిందిగా మరి పట్టణ ప్రజలకు, ఓటర్లకు కూడా నా యొక్క విజ్ఞప్తి. జై తెలంగాణ.